సో చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏమంటే సైన్స్ మరియు టెక్నాలజీ అనేది చాలా చిన్న పదాలుగా కనిపించినా కూడా వీటి యొక్క ప్రస్తావన మోర్ దెన్ వన్ పేపర్ అంటే ఒక పేపర్ కంటే ఎక్కువ పేపర్స్లో మెయిన్స్లో డిస్ట్రిబ్యూట్ అయ్యింది అని మనం చెప్తున్నాం. ప్రిలిమ్స్ వరకు అయితే ఒకే పేపర్ అనుకోండి, అది సమస్య కాదు. మెయిన్స్ వరకు వచ్చేసరికి మనకు మోర్ దెన్ వన్ పేపర్, ఒక పేపర్ కంటే ఎక్కువ పేపర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ప్రస్తావన ఉంది. అంటే మనం సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్నాము అంటే మల్టిపుల్ పేపర్స్ను దృష్టిలో పెట్టుకొని వాటికి సమాధానాలు ఎలా రాయాలని అన్న ఒక దృక్కోణంలో మనం ప్రిపేర్ కావాలి అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ప్రస్తావన జనరల్ ఎస్సేలో ఉంది. ప్లీజ్ అబ్జర్వ్ దిస్. మనం బోర్డు మీద చూస్తున్నాం పేపర్ 1 అంటే జనరల్ ఎస్సే. మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ప్రస్తావన జనరల్ ఎస్సేలో కూడా ఉంది, మీరు చూడొచ్చు. సెక్షన్ 3లో ఉంటుంది డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే ఎటువంటి మార్పులు చోటు చేసుకున్న ఈ సైన్స్ మరియు టెక్నాలజీ రంగంలో అని ఒక చాలా బ్రాడ్ మీనింగ్ ఉన్న టర్మ్ ఇది. ప్లీజ్ అబ్జర్వ్, మనకు ఎస్సేలో ఎలాంటివి ఉంటాయి అంటే 3 సెక్షన్లు ఇచ్చి ఈ 3 సెక్షన్లో ఒక్కొక్క సెక్షన్ నుంచి మనకు 3 ప్రశ్నలు ఇస్తారు. మనం కంపల్సరీ ఖచ్చితంగా ఒక్కొక్క సెక్షన్ నుంచి ఒక్కొక్క ప్రశ్నను అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే 3 ఇంటూ 50 150. సో 50 మార్కు ఒక్కొక్క ప్రశ్నకు. ఒక టాపిక్ మీద 50 మార్కుల ప్రశ్న వస్తే దానికి సమాధానం రాసే విధానం చాలా వేరుగా ఉంటుంది. అదే టాపిక్ మీద 10 మార్కుల ప్రశ్న వస్తే, సో సబ్జెక్ట్ ఒకటైనా కూడా మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే సమాధానాలు రాసే పద్ధతిలో మార్పు రావాలి. తక్కువ మార్కులకు ప్రశ్న అడిగినా కూడా, ఎక్కువ మార్కులు ప్రశ్న అడిగినా కూడా సమాధానాన్ని దాని యొక్క నిడివిని పెంచి ఎక్కువ అర్థాన్ని ఇచ్చే విధంగా రాయడం, మరియు నిడివిని తగ్గించి అంటే పదాలను తగ్గించి తక్కువ టైంలో రాసేయాలి. కాబట్టి అర్థవంతంగా రాయడం అనేది ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీలో చేయాల్సిన